వైసీపీ నేత రోజా మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాగ్దానాన్ని తుంగలో తొక్కితే దానికోసం పాదయాత్ర చేయాలనుకున్న ముద్రగడ గారికి మాత్రం పర్మిషన్లు ఉండవు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి దిష్టి బొమ్మల్ని దగ్ధం చేయడానికి, ర్యాలీలు చేయడానికి, ధర్నాలు చేయడానికి మాత్రం పర్మిషన్లు ఏ విధంగా ఇచ్చారో నేను అడుగుతున్నాను. ఏ రాష్ట్రంలో అయినా కూడా ప్రతిపక్షాలు ర్యాలీలు ధర్నాలు చేస్తాయి, కానీ అదేంటో ఈ రాష్ట్రంలో అధికార పక్షమే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది అంటే వీరు పోలీసు వ్యవస్థని ఏ విధంగా వాడుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈరోజు అఖిలప్రియ గారు చాలా చిన్న వయసులో తల్లి చనిపోయిందని ఎమ్మెల్యే, తండ్రి చనిపోయాడని మంత్రి అయిపోయి ఆవిడికి చిన్న వయసులో మంత్రి పదవి వచ్చేందుకు కొమ్ములు వచ్చాయేమో, ఏం చేస్తున్నదో కూడా ఆవిడకి అర్థం కావట్లేదు. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ నంద్యాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఒక క్యాండిడేట్ అయిన శిల్పా మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి కొంతమంది మహిళలకి డబ్బులు ఇచ్చి ఉసిగొలిపి నిన్న ధర్నా చేయించడానికి పంపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శిల్పా మోహన్ రెడ్డి గారికి మహిళా ఓట్లు అడిగే అర్హత లేదు అంటుంది. ఆ శిల్పా మోహన్ రెడ్డి గారి ఇంటికి మనుషులు పంపించిన అఖిలప్రియకి మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను. అసలు మహిళల గురించి, మహిళల సమస్యల గురించి, మహిళల గౌరవం గురించి మాట్లాడటానికి అసలు అఖిలప్రియకు గాని చంద్రబాబు నాయుడు గారికి అర్హత ఉందా నేను అడుగుతున్నాను. కోడలు మగబిడ్డ కంటే అత్త వద్దంటుందా అని ఆడదాని పుట్టుకనే విభేదించిన చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో ఉంటూ ఆడవాళ్ళ గురించి నువ్వా మాట్లాడేది? ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెములకి అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి వారిని నిట్ట నిలువున ముంచి రోడ్డు మీద వేసి ఈరోజు వాళ్ళు కోర్టు చుట్టూ తిరిగేలా చేసిన మీరా ఆడవాళ్ల గురించి మాట్లాడేది? అక్రమ ఇసుక రవాణా చేస్తున్న చింతమనేనిని ఎదిరించి ఒక సిన్సియర్ ఎంఆర్ఓ వనజాక్షి అడ్డుకుంటే ఆ మహిళని ఇసుకలో వేసి కొడితే ఆవిడ్నే తిట్టి సెటిల్మెంట్ చేసిన చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో ఉంటూ నువ్వో మహిళల గురించి మాట్లాడేది? ఈరోజు కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఏ విధంగా బోడే ప్రసాద్ గాని, బుద్ధ వెంకన్న గాని, బోండా ఉమ గాని విజయవాడలో ఉన్న మహిళల జీవితాల్ని ఏ విధంగా వ్యాపారంలోకి దించేసి ఈరోజు వాళ్ళకి అండగా ఉంటూ మహిళల జీవితాల్ని నాశనం చేసిన చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో ఉంటూ నువ్వో మహిళల గురించి మాట్లాడేది? ఈరోజు నారాయణ కాలేజెస్ లో 25 మందికి పైగా ఆడపిల్లలు చచ్చిపోతే కనీసం వాటికి కారణాలేంటో తెలియక, ఆ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడక, కనీసం చిన్న కేసు కూడా కాలేజీల మీద పెట్టకుండా నారాయణ గారిని కనీసం క్యాబినెట్ నుంచి బర్తరఫ్ కూడా చేయకపోతే ఆ క్యాబినెట్ లో సిగ్గు లేకుండా ఉంటూ మీరా మహిళల గురించి మాట్లాడేదని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఈరోజు ఏ విధంగా అయితే 85 బార్లకి లైసెన్స్ ఇచ్చారు, 2 సంవత్సరాలు కూడా అధికారం లేకపోతే మీకు 5 ఏళ్లకి లైసెన్స్ ఇచ్చిన మీరు అదే క్యాబినెట్ లో ఉంటూ గంగిరెద్దులాగా ఎలా తల ఊపారు అఖిలప్రియ అని అడుగుతున్నాను. బార్లు అంటే నీకు అంత ప్రేమ ఏంటమ్మా అని నేను అడుగుతున్నాను. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా ఎదిరించి ఏ విధంగా నేషనల్ హైవేస్ ని, స్టేట్ హైవేస్ ని డీనోటిఫై చేసి బార్లని, మద్యం షాపుల్ని విచ్చలవిడిగా ఇచ్చేస్తుంటే ఆడవాళ్ళ తాలిబొట్లు తెగిపోయినా పర్వాలేదు, వారి జీవితాలు భ్రష్టు పట్టిపోయినా పర్వాలేదు అని చెప్పి క్యాబినెట్ తీర్మానానికి నువ్వు అంగీకరించావు అంటే నీకు మహిళల గురించి మాట్లాడే హక్కు ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక టూరిస్ట్ మంత్రిగా నీకు మంత్రి ఇస్తే నువ్వు బీచ్ లో బీర్ పార్లర్లు, అలాగే బికినీ షోలు పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న నువ్వు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతుంటే మహిళలు నవ్వుతున్నారన్న విషయం కూడా నువ్వు తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు అఖిలప్రియ సంస్కారం గురించి, సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలందరూ కూడా మొహాన ఉంచాలన్నందుకు రెడీగా ఉన్నారు. ఎందుకంటే తండ్రి చనిపోయిన వెంటనే ఆ చిత్తి కూడా ఆరక ముందే చంద్రబాబు నాయుడు ఇచ్చే మంత్రి పదవి కోసం అసెంబ్లీ వరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు చేసిన విమర్శలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. మీరు చూస్తే మన సాంప్రదాయ ప్రకారం ఎవరింట్లో అయినా చావు జరిగితే ఎన్ని రోజులు ఆ ఊరు దాటమో కూడా మనందరికీ తెలుసు. కానీ తండ్రి కన్నా తండ్రిని చంపిన వాళ్లే ముఖ్యమని వాళ్ళు ఇచ్చే మంత్రి పదవి కోసం అంత దూరం వచ్చి మీకు అండగా ఉన్న జగన్ గారి మీద మీరు విమర్శలు చేశారు అంటే మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజు
ఒక కేబినెట్ లో తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం. అలాంటి పార్టీలో అలాంటి కేబినెట్ లో ఉంటూ కనీసం కట్టు బొట్టు ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్ళే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నీ తండ్రికి పెద్ద కర్మ చేయడానికి నీకు టైం లేదు. నీ తండ్రి కోసం ఇదే నంద్యాలలో మరి సంతాప సభ పెట్టడానికి నీకు సమయం లేదు. కానీ పదవుల కోసం ఆరాట పడుతూ ఈరోజు ఎన్నికలు రాగానే మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయిందని మాట్లాడుతున్నావే, ఇదే శోభా నాగిరెడ్డి గారు ఇదే రాయలసీమ గడ్డ మీద పుట్టిన ఆవిడ ఒక పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈ పార్టీ ద్వారా గెలిచింది. ఈ పార్టీలో జగనన్నకి అండగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి ఓటమి కోసం చివరి రక్తపు బొట్టు వరకు కూడా పోరాడిన విషయం నీకు తెలీదా? అలాంటి శోభా నాగిరెడ్డి రక్తం పంచుకొని పుట్టావు. ఆవిడ రొమ్ముపాలు తాగి ఈరోజు ఆవిడ ఆశయాలకి తూట్లు పొడిచే విధంగా మరి ఆవిడని అవమానించి తెలుగుదేశం పార్టీలోంచి తరిమేసిన చంద్రబాబు నాయుడికి, ఆవిడ చావు చనిపోయినప్పుడు ఆవిడని చూడటానికి కూడా రాని చంద్రబాబు నాయుడికి, ఈ రోజు నీ తండ్రికి చావుకి కారణమైన చంద్రబాబు నాయుడికి అండగా ఉంటూ ఈరోజు తల్లిదండ్రుల కన్నా నాకు పదవులే ముఖ్యమని నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నావు నువ్వో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. జగనన్న ఈరోజు వాళ్ళ తండ్రి ఫోటో పెట్టుకున్నాడు అంటే పార్టీ కన్నా తన తండ్రే ముఖ్యమని, తన తండ్రిని నమ్మి ఎవరైతే ప్రాణాలు వదిలారో వాళ్ళకి అండగా ఉంటాను, అలాగే తన తండ్రిని అభిమానించే వాళ్ళకి అండగా ఉంటానని ఇదే నల్ల కాలువలో ఆయన ప్రమాణం చేసి ఎన్ని కష్టాలు ఎదురైనా మీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో చేరి కుట్రల పని జైల్లో పెట్టినా కూడా వాటన్నిటిని అనుభవిస్తూ ప్రజలకు అండగా ఉన్నాడే గాని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నీకు పదవి ముఖ్యమా, నీ తండ్రి గురించి ఓదార్పు గురించి మానేసుకో అంటే ఓదార్పు మానేయలేదు. కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకోవడం ఏంటి? నువ్వు తండ్రి కన్నా తల్లి కన్నా వాళ్ళ ఆశయాల కన్నా నీకు పదవులే ముఖ్యమని చెప్పి నీ తండ్రిని చెప్పిన పార్టీలో చేరినావు. ఈ రోజు అసెంబ్లీలో రికార్డ్స్ లో చూస్తే ఈ రోజుకి కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉంటూ ఇదే నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దని చెబుతున్నారు అంటే ఎంత నైతిక విలువలు లేని వాళ్ళో మీరు ఈ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీకోసం ఎదురు చూస్తున్నారు, వస్తే మిమ్మల్ని నిలదీయాలని. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళటానికి మీకు మొహం చెల్లక ప్రెస్ మీట్లు పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంటే మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతుంది. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో లోకేష్ ఒకడే పప్పు అనుకున్నాను. ఈరోజు లేడీ పప్పుగా నువ్వు కూడా తయారయ్యావు. ఏం మాట్లాడుతున్నావో అర్థం కాదు. ఇన్ని రోజులు ఈ నంద్యాలకు ఏం చేశారో చెప్పడానికి నీకు ధైర్యం లేదు. నువ్వు ఒక్కడవే అనుకుంటే ఈరోజు మీసాలు మెలేసి ఆదినారాయణ గారు కానీ, అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోజు ప్రజలు అనుకుంటున్నారు, అప్పట్లో అందరూ అనేవాళ్ళు పరమానంద శిష్యులు అనేసి, ఇప్పుడు పప్పు గారి శిష్యులు అన్నట్టు ముద్దపప్పు, టమాటా పప్పు, దోసకాయ పప్పు అని మొత్తం పప్పు బ్యాచ్ చేరిపోయి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారో అందరూ చూస్తున్నారు. కాబట్టి మీరు ఈ రోజు ప్రజల్లోకి వెళ్తే మీకు బుద్ధి చెప్పేది ఖాయం. కాబట్టే ఈ రోజు ప్రజల్లో వెళ్లకుండా మీరు ఈ విధంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు అఖిల ప్రియకు కానీ మంత్రులకు కానీ అందరికీ నేను చెప్తున్నాను, మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగే మీ నిప్పు పప్పు అయిన చంద్రబాబు నాయుడు లోకేష్ తో ఇదే నంద్యాలలో 1,00,000 మందితో మీటింగ్ పెట్టుకోండి. ఈ 3 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన 600 హామీల్లో ఎన్ని నెరవేర్చారో చెప్పండి. ఈ 2 ఏళ్లలో మీరు ఏం చేయబోతున్నారో చెబితే ప్రజలు మీకు ఓట్లు వేయాలా లేదని డిసైడ్ చేస్తారు. కానీ అక్కడ పప్పు గారు అమరావతిలో కూర్చొని తాలింపు వేసుకుంటూ అక్కడ 100 రోజులు నా పరిపాలన పూర్తయింది మంత్రిగా, మేము 140 సీట్లు గెలుస్తాం రాబోయే కాలంలో అంటున్నాడు. ఈ రోజు 21 మంది పార్టీ మారితే ఒక్కరు చనిపోయారు కాబట్టి విధి లేని పరిస్థితిలో ఎన్నికలు పెడుతున్నారు. కానీ 20 మందితో రాజీనామా చేయలేక దొంగతనంగా మీ పార్టీలోకి తీసుకున్న వాళ్ళని పెట్టుకొని 140 సీట్లు గెలుస్తామని చెప్పడం కాదు పప్పు, అక్కడ తాలింపు పెట్టడం ఆపేసి ఇక్కడికి వచ్చి ఆ 20 మందితో కూడా చక్రపాణి రెడ్డితో ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 మంది సాక్షిగా రాజీనామా చేయించాడో 20 మందితో మీరు కూడా అలాగే రాజీనామా చేయించి ఎన్నికలకు వస్తే ఎవరి పప్పులు ఉడుకుతాయో లేదో నంద్యాల ప్రజలతో పాటు ఆ 20 మంది నియోజకవర్గ ప్రజలు కూడా డిసైడ్ చేస్తారని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈ రోజు హత్య రాజకీయాలు ఫ్రాక్షన్ గురించి మాట్లాడుతున్నారు. నిలువెత్తు సాక్ష్యం ఇక్కడే ఉన్నారు. పత్తికొండ నారాయణ రెడ్డి గారిని పట్టపగలు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి గారు చంపేస్తూ ఉంటే
ఈ రోజు మీరు మమ్మల్ని ఫ్రాక్షనిస్టులు రౌడీయిస్టులు అంటే నంద్యాల ప్రజలు కాదు కదా, మొత్తం కర్నూలు ప్రజలే అసహించుకుంటున్నారు. కనీసం తల్లిదండ్రులు లేదు అన్న సింపతి కూడా నీకు ఉండే పరిస్థితి లేకుండా నువ్వు చేసుకుంటున్నావు. ఈ రోజు నీ కట్టు బొట్టు గాని, నీ యొక్క బిహేవియర్ గాని, ఈ రోజు నీ తండ్రికి ముఖ్య అనుచరుడైన ఏవి సుబ్బారెడ్డి గారు కూడా నీ మీద చంద్రబాబు నాయుడికి కంప్లైంట్ చేస్తున్నాడు. నీ సొంత మేనమామ ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా నీ ఇంటికి వచ్చే పరిస్థితిలో ఈ రోజు లేకుండా ఉన్నాడు. ఈ రోజు సీనియర్ నాయకుడైన కేఈ కృష్ణమూర్తిని నువ్వు అవమానించిన విధానం ఈ కర్నూలు జిల్లా వాసులందరూ చూసుకున్నారు. ఒక్కసారి అద్దంలో నీ మొహం నువ్వు చూసుకొని నువ్వు చేస్తున్నది కరెక్టా అనుకుంటే నీ నీడ కూడా, నీ ప్రతిబింబం కూడా నిన్ను చీకొట్టే పరిస్థితి ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మంత్రి పదవి చూసుకొని జగనన్నని మాట్లాడుతున్న ప్రతి మాటకి నువ్వు పశ్చాత్తాపడే రోజు వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని నమ్మిన ఎవరూ బాగుపడలేదు. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చిన సంగతి గుర్తు చేసుకో. అది పిల్లనిచ్చిన మామైనా, నేనైనా, నువ్వైనా, ఎవరైనా కూడా. కాబట్టి న్యాయం వైపు, ధర్మం వైపు ఉండండి. నైతిక విలువలకి కట్టుబడి రాజకీయం చేయండి. ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకు వెళ్ళండి. కానీ ఈ విధమైన బిహేవియర్ తో ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా నంద్యాల ప్రజలు మీ అందరికీ బుద్ధి చెబుతారని కూడా ఘంటాపథంగా చెప్తున్నాను. జనాభాలో నిన్న వచ్చిన జగన్ వచ్చిన సభకి ఇతర జిల్లాల నుంచి అనేక మందిని తరలించారని చెప్పేసి అధికార పక్షం వల్ల వాదన చేస్తారు. ఓకే, చెప్పేసి ఆడలేక మధ్యల మీద పడి ఏడ్చినట్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ వచ్చిన జనాన్ని చూసి తట్టుకోలేక ఏదో కథలు చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ రోజు 3 ఏళ్ల పరిపాలనలో నేను అది చేశాను, ఇది చేశాను, గొప్పగా ఏదో చేసేశానని చెప్పుకుంటున్నాడే. మరి బెంజ్ సర్కిల్లో విజయవాడ నడిబొడ్డులో పెట్టిన నవనిర్మాణ దీక్షకి అన్ని కుర్చీలు ఎందుకు ఖాళీగా ఉన్నాయి? కనీసం వాళ్ళు మంచి పనులు చేస్తే కొంతమంది అయినా కూడా ఎందుకు రాలేకపోయారని అడగండి. మరి సేమ్ ఊర్లో వాళ్ళు కూడా రాలేని పరిస్థితి వాళ్ళు పెట్టుకొని ఈ రోజు జగన్ గురించి మాట్లాడుతుంటే అంతకన్నా సిగ్గు చేతి ఇంకోటి లేదు. ఆయన నవనిర్మాణ దీక్షలకి మేము ప్లీనరీలో నియోజకవర్గంలో పెట్టిన జనంలో 10% కూడా రాలేదు అంటే చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రజలు ఎలా అసహించుకుంటున్నారు, జన్మభూమి కమిటీలతో ప్రజల్ని వీళ్ళు ఎలా మోసం చేసి అర్హులైన వాళ్ళని ఎలా మోసం చేశారో వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు.